హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అండ్ ఈ వీడియో వచ్చి మన ప్రభాస్ భాయ్ ది రాజాసాబ్ టీజర్ వచ్చింది కదా, ఆ టీజర్ ది బ్రేక్ డౌన్ అండ్ ఇంకా ఏవైతే హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయో అవి నేను మీకు చెప్తా అనమాట. అండ్ స్టోరీ మనకి చూడంగానే బ్రీఫ్గా అర్థమైపోతుంది. ఒక మహల్ ఉంటుంది అండ్ దాంట్లో ఏదైతే ట్రెజర్ ఉంటుందో దానికోసమే ఇదంతా అని చెప్పి. అండ్ ఫస్ట్ అయితే హిడెన్ డీటెయిల్స్ అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తాను. అండ్ దాంతో ఎండింగ్లో ఏదైతే నా స్టోరీ ప్రొడక్షన్ అనుకుంటున్నా అది చెప్తాను అనమాట. అండ్ మనకి స్టార్టింగ్ షాట్లోనే మనకి ఒక మంచి దిట్టమైన ఫారెస్ట్లో ఒక ప్యాలెస్ని చూపెడతారు. అండ్ దాని లోపల సంజయ్ దత్ వాయిస్తో ఇట్లా ఈ ఇల్లే నా దేహం అండ్ ఈ సంపదే నా ప్రాణం అన్నట్టు చెప్తారు. అంటే తనకి ఆ ప్యాలెస్ ఇంకా ఆ ఏదైతే ట్రెజర్ ఉందో దాని మీద ఎంత ఆశ ఉంది అనేది మనకి ఈ వర్డ్లో చెప్తారు. అండ్ మనకు దాని మధ్యలో ఏం చూపెడతారంటే ఒకరు ఇట్లా ఒక జ్యువెలరీ బాక్స్ను ఓపెన్ చేస్తారు, నగల బాక్స్. అండ్ అది మనకు ఉత్తి హ్యాండ్ చూపెడతారు. అది యాక్చువల్లీ ప్రభాస్ హ్యాండ్సే. ఎందుకంటే దాని ఓ చేతికి ఒక థ్రెడ్ ఉంటుంది అండ్ అది మనకి టీజర్లో కూడా అక్కడక్కడ చూపెడతారు. సో అది ప్రభాస్ హ్యాండ్ అనమాట. అండ్ మనకి టీజర్లో ఒక ఫైట్ చూపెట్టి ఒక స్ప్లిట్ సెకండ్లో ఒక ఫ్రేమ్ గుంజేస్తారనమాట. యాక్చువల్ ఆ ఫ్రేమ్లో ఏముంటుందంటే మహల్ ఫారెస్ట్లో ఉంటుంది కదా, అండ్ ఆ ఫారెస్ట్లో నాకు తెలిసినంత వరకు అదంతా అబ్జర్వ్ చేస్తే కొంతమంది ట్రైబ్స్ లాగా పీపుల్ ఉంటారు. అండ్ వాళ్ళు మోస్ట్లీ ఎట్లా అంటే ఎవరిని ఆ ప్యాలెస్కి రీచ్ కానికపోవడం లేకపోతే అక్కడ ఉండలేకపోవడము వాళ్ళ మోటో లాగా చూపెడతారు. మనకి వాళ్ళు ఆపుతున్నట్టు మనకి ఈ ఫైట్ ఉండొచ్చు. అండ్ మనకి టీజర్లో ఇంకో క్లిప్ లో కూడా చూపెడతారు ఏంటంటే వీరందరూ కలిసి ఇట్లా ప్రభాసాన్ని ఆపేస్తుంటారు అనమాట, ఏదో రీచ్ కానియకుండా. అండ్ తను ఏదో రీచ్ గానే ట్రై చేసినట్టు ఒక షాట్ లో చూపెడతారు. అండ్ అక్కడనే సైడ్ లో అబ్జర్వ్ చేస్తే ముగ్గురు ఫీమేల్స్ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఏం సర్క్యులేట్ అవుతుందంటే టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఒక షాట్ లో వీళ్ళకి ముగ్గురు చూపెట్టారు కదా, కానీ టీజర్ మొత్తం ఇద్దరే ఉన్నారు. సో మోస్ట్లీ మూడో ఆమె గోస్ట్ అన్నట్టు. కానీ నో ఈ ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు జర్నీ నుంచి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారనమాట. సో అక్కడ ఎవరు గోస్ట్ లేరు. అండ్ మనకి నిధి అగర్వాల్ సెంటర్లో ఉంది. ఆ ఫ్రేమ్లో మనకి ఎగ్జాక్ట్గా కనపడదు, అంత ఫాస్ట్ మూవ్ అయిపోతుంది. బట్ అది కరెక్ట్ అన్నికి ఏంటంటే నెక్స్ట్ ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. నిధి అగర్వాల్ కూడా ఆ ప్యాలెస్లో ఉండడు అండ్ వీళ్ళు ప్రభాస్ ఇంకా నిధి అగర్వాల్ ఇద్దరు ఫారెస్ట్లో వెళ్ళడు. 2-3 క్లిప్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఒక షాట్ లో ఇట్లా సత్య ఒక స్టిక్ పట్టుకుని ఉంటాడు అండ్ ఆ స్టిక్ ఎండింగ్ లో ఒక పాట్ కుండ ఉంటుంది అనమాట. అండ్ దాన్ని ఎవరో ఫాస్ట్ గా షాడో లాగా వచ్చి డాష్ చేయడు అండ్ ఆ స్టిక్ ని తీసుకెళ్లిపోయినట్టు మనకి చూపెడతారు అనమాట. అండ్ ఏదైతే కుండ ఆ స్టిక్ ఎండింగ్ లో ఉంటుందో అది ఆల్రెడీ మనకి వేరే షాట్ లో కూడా చూపెడతారు, కానీ అది స్ప్లిట్ సెకండ్ లో తీసేస్తారు అనమాట, గుంజేస్తారు. సో మనకు అది కనబడదు. నేను చూపెడతా చూడండి క్లిప్ లో. అండ్ అది ఏ స్పాట్ లో ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా మనకి టీజర్ లో చూపెడతారు. అదే స్పాట్ లో కూర్చొని సంజయ్ దత్ ఎట్లా అంటే శుద్ర పూజ చేసినట్టు చూపెడతారు. సో అదే స్పాట్ లో ఆ పాట్ ఉంటది అనమాట. అండ్ మనకి ఇట్లా సంజయ్ దత్ ఇట్లా శుద్ర పూజ చేయడం 2-3 టైమ్స్ చూపెడతారు. అండ్ ఒక క్లిప్ లో మనకి స్పెసిఫిక్ గా చూపెడతారు ఏంటంటే ఇట్లా ఒక ట్రైబ్ పీపుల్ తన ఉల్టా హ్యాంగ్ అయి ఆ పర్ఫార్మ్ చేయడానికి ఉన్నట్టు ఒక క్లిప్ లో మనకు చూపెడతారు. సో మోస్ట్లీ ఈ ట్రైబ్ ఈ ఫారెస్ట్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంజయ్ దత్ సైడ్ ఉండొచ్చు. అండ్ ఏదైతే ఈ పాట్ ఇంకా ప్లేస్ ఉంటుందో మనకి ఒకటి చూపెడతారు మన టీజర్ లో, మొత్తం అన్ని మంత్రాలు వేసి బంధించిన ఒక డోర్ చూపెడతారు. సో మోస్ట్లీ దాని వెనకాలే ఇవన్నీ ఉండొచ్చు అనమాట. అండ్ మనకి ఇట్లా డాష్ ఇచ్చిన నెక్స్ట్ షాట్ లో ఏం చూపెడతారు, ఒక ఫైర్ ల్యాంప్ స్టిక్ ఇట్లా కింద పడిపోతుంది అండ్ దాని కంటిన్యూస్ షాట్ ఎక్కడో పెడతారనమాట టీజర్. ఏంటంటే దాని త్రూ మొత్తం వాటర్ బ్లాస్ట్ అయ్యి అండ్ ఫైర్ కూడా మొత్తం వచ్చేసి మనకి ఆ పాట్ ఎక్కడైతే ఉందో ఆ పాట్ దగ్గర మొత్తం బ్లాస్ట్ లాగా మనకు చూపెడతారు. అండ్ అదే వాటర్ ఫ్లో కంటిన్యూ అయ్యి ఇట్లా ప్రభాస్ కాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా బ్లడ్ ఫ్లో లా మారుతుంది. సో ఇది ఏమిటంటే మనకు ముందే కొంచెం పాత ప్యాలెస్ ఓల్డ్ టైమ్స్ కొంచెం గ్లిమ్స్ లా ఇస్తారు. సో దాన్ని బట్టి ఏం అర్థం చేయొచ్చంటే ఇట్లా రాజాసాబ్ ఫ్యామిలీ అందరిని చంపేసి ఆ ప్యాలెస్ ఇంకా ఏదైతే ట్రెజర్ ఉందో అది సంజయ్ దత్ మొత్తం ఆక్యుపై చేసుకుని ఉండొచ్చు. అండ్ తన సేఫ్టీ కోసం ఇట్లా రాజాసాబ్ సోల్ ని ట్రాప్ చేసి ఉండొచ్చు. అండ్ అట్లా ఏదైతే వాటర్ స్ప్రెడ్ అయిందో దాంట్లోనే ఈ షార్ట్స్ అనమాట. ఇట్లా మాలవిక మోహన్ వాటర్ లో ఉండడు అండ్ క్రోకోడైల్ ఇవన్నీ అట్లా బ్లాస్ట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయిన వాటర్ దే ఆ షార్ట్స్. అండ్ మనకి తర్వాత సంజయ్ దత్ ని చూపెడతారు గోస్ట్ లా కాకుండా నార్మల్ గా ఉన్నాడు. సో మరి మన బ్లాక్ మ్యాజిక్ వాడి ఇమ్మోర్టాలిటీ ఇట్లా మన తెచ్చుకుంటా మరి ఏందనేది మనకు క్లారిటీ లేదు, లేదా తను కూడా గోస్ట్ ఏనా అన్నట్టు. బట్ మనకు ఒక క్లిప్ లో చూపెడతారు ఇట్లా బొమ్మనేరానితో తన బ్యాక్ షాట్ చూపెడతారు అనమాట. సో మోస్ట్లీ తనతో మాట్లాడుతున్నాడు, తను హ్యూమన్ లానే ఉన్నట్టు అని అజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ షాట్ ఇన్ ద టీజర్ ఇట్లా ముగ్గురు ఫీమేల్ లీడ్స్ లోంచి జూమ్ అవుట్ చేసి మనకి టోటల్ ప్యాలెస్ ని చూపెడతారు. అండ్ అక్కడ పైన అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే పైన కూడా ట్రైబల్స్ ఉంటారు, రివర్స్, అండ్ వీళ్ళు కింద ఉంటారు అనమాట ఆపోజిట్ లో. సో అది ఎగ్జాక్ట్ గమనిస్తే ఏముంటదంటే అక్కడ ఒక కింగ్ చైర్ ఉంటుంది అండ్ దాంట్లో రాజాసాబ్ ఉంటాడు అనమాట. సో మోస్ట్లీ కన్ఫర్మ్ ఏంటంటే ఈ డ్యూయల్ ఇద్దరు ప్రభాస్లు ఉంటారు అండ్ ఒకరు రాజాసాబ్ అండ్ ఒకరు ప్రెజెంట్ ప్రభాస్. అండ్ అట్లా అప్సైడ్ డౌన్ లో ఉన్న రాజాసాబ్ ఎవరైతే ఉన్నారో ఇట్లా ట్రైబల్ చిల్లర్తో ఫైట్ అవుతుంటారు నాకు చూపెడతారు. అండ్ మనకు ఒక షాట్ లో క్లియర్ చూపెడతారు ఏంటంటే ట్రైబల్స్ నార్మల్ గా ఎంటర్ అవుతారు, బట్ ఎట్లా అప్సైడ్ డౌన్ అయ్యిందంటే మొత్తం అది రాజాసాబ్ చేస్తున్నట్టే అనుకోండి. అండ్ ఏదైతే ఈ కింద పైన ఇట్లా రెండు ప్యారల్ గా షాట్ ఉందో మనకు ఆల్రెడీ మోషన్ పోస్టర్ లోనే వీళ్ళు హింట్ ఇచ్చారనమాట.
అండ్ మనకి మధ్యలో కొన్ని షార్ట్స్ చూపడుతుంది. ఎట్లా అంటే ప్యాలెస్ మొత్తానికి ప్రభాస్ ఇట్లా ఫైర్ అంటిస్తున్నట్టు. సో మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చారు అన్నమాట డైలాగ్ తో. ఇట్లా అంటే నా బాడీయే ఈ మొత్తం ప్యాలెస్ అండ్ నా సంపదనే నా సోల్ అన్నట్టు. సో ఇట్లా సంజయ్ దత్ ని డిఫీట్ చేయాలి, వీళ్ళు సేఫ్ గెలాలన్నా మొత్తం ఆ ప్యాలెస్ డిస్ట్రాయ్ చేయాలన్నట్టు అనుకోండి. సో అందుకే మొత్తం ఫైర్ పెడుతున్నట్టు. అండ్ మనకి చూపెడతారు ఏంటంటే ప్రభాస్ ఇంకా వేరే వాళ్ళందరూ ఇట్లా భయంతో ఒక రూమ్ లో దాక్కుంటారని. అండ్ యాక్చువల్లీ అది ఏ రూమ్ కి వెళ్తారంటే మనకి ముందు టీజర్ లో ఒక దగ్గర చూపెడతారు అనమాట. ఒక ఓల్డ్ ఆమె ఫ్రేమ్ ఉండి ఇట్లా లైట్ వస్తున్నట్టు. సో వీళ్ళు ఎగ్జాక్ట్ గా వెళ్ళి అక్కడ దాక్కున్న తర్వాత లైట్ వచ్చి ఉంటది అనమాట. సో అది కంటిన్యూస్ షాట్ అనమాట. అండ్ ఇది ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు యాక్చువల్ ఫుల్ స్టోరీ నా గెస్ ప్రకారం ఏముంటదంటే ప్రభాస్ ఎట్లా అంటే ప్రెసెంట్ ఉన్న ప్రభాస్ ఎట్లా అంటే మనీ షార్టేజ్ ఉండొచ్చు. అండ్ ఈ మాల్విక మోహన్ ఇంకా వేరే వాళ్ళు ఎట్లా అంటే ఇది ఆల్రెడీ వాళ్ళ పూర్వీకుల ట్రెజర్ కాబట్టి ప్రభాస్ అయితేనే ఇది ఎట్లన్నా బయట తీసుకుని రాగలుగుతారని చెప్పి తనని ప్రవోక్ చేసి క్లోజ్ అయ్యి అక్కడ తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ఏమేం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అండ్ ఎట్లా బయటికి వస్తారు వాటిలోంచి అనేది స్టోరీ అనమాట. సో ఇది ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ మా స్టోరీ ప్రొటెక్షన్. ఎగ్జాక్ట్ ఇదే అని తెలియదు, బట్ మోస్ట్ ప్రాబబిలిటీ అన్నట్టు నాకు అనిపించింది. టోటలీ నా గెస్ అనుకోండి. అండ్ అలానే మీకు అసలు టీజర్ ఎలా అనిపించింది, మీ వ్యూస్ ఏందో మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ అలానే మా ఛానల్లో ఇట్లా మూవీ రివ్యూస్ ఉంటాయి, ఫుడ్ బ్లాగ్స్ ఉంటాయి, ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.